తెలుగు ప్రేక్షకులకు స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాకపోయినా మోటోక్రాస్ బ్యాక్డ్రాప్లో రావడం మాత్రం ఖచ్చితంగా కొత్త. సరిగా ఈ పాయింట్ పట్టుకున్నప్పుడే శర్వానంద్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. బైకర్ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ సినిమా అయితే కాదు, ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని చాలా పక్కాగా సెట్ చేసుకున్నాడు. డీటెయిలింగ్ కోసం కాస్త టైం తీసుకోవడం వల్ల అక్కడక్కడ కాస్త స్లో నెరేషన్ అనిపిస్తుంది సినిమా చూస్తుందని సేపు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి కథను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి క్యూరియాసిటీ పెంచాడు. ఇక కీలకమైన సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లా సాగుతుంది. నిజానికి ఇది చిన్న కథే అయినా మోటోక్రాస్ బ్యాక్డ్రాప్ అనేసరికి విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు వచ్చే జీబ్రాన్ సౌండ్, ఆ సౌండ్ డిజైనింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఇక శర్వానంద్, మాలవికా నాయర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు కాస్త జెర్సీ సినిమా వైబ్స్ను గుర్తు చేస్తుంది. ఇవన్నీ పక్కకు పెడితే క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం గుండెకు హత్తుకునేలా బలంగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఈ క్యారెక్టర్ కోసం శర్వానంద్ అక్షరాల తన ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ రేసర్లా కనిపించడానికి అతను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేజర్ హైలైట్ మాత్రం డాక్టర్ రాజశేఖర్ క్యారెక్టర్. ఒక రకంగా ఈయనే ఈ సినిమాకు ప్రాణం పోసాడని చెప్పొచ్చు. రాజశేఖర్కు ఇది ఖచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈయన సెకండ్ ఇన్నింగ్స్ ఓ మంచి సినిమాతో మొదలైంది. మాలవికా నాయర్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక జీబ్రాన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో జీబ్రాన్ ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ చేశాడనే చెప్పాలి. అలాగే రేసింగ్ ట్రాక్స్, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఒక కొత్త పాయింట్తో ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ చాలా కొత్తగా ట్రై చేశారు. కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రేసింగ్ సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక రేసింగ్ అండ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీ.